కలిగి ఉంది, వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. అరిమతయిలో ఉన్నటువంటి మరొక విశేషత ఉంది. ఇతను సజ్జనుడు, నీతిమంతుడు. ఎవరి దృష్టిలో? లోకపు దృష్టిలో కదా. లోకమంతటి దృష్టిలో ఎలా ఉన్నాడు? సజ్జనుడిగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు. సజ్జనుడిగా ఉన్నాడు లోకమంతటి దృష్టిలో. ఇంకొకటి నీతిమంతుడిగాను ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, లోకంలో ఘనత వహించిన వాడుగా ఉన్నాడు. ఇంకా అన్నిటికంటే విశేషంగా దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. ఈ దినాన మనం ఉన్న పరిస్థితులను చూస్తే అనేక మంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, ధనం ఉంటే ఎవరు కనపడరు? దేవుడు కనపడ్డు, లోకము కనపడదు. వారి ఆలోచనలు ఎలా ఉంటాయండి? నాకు అడ్డే లేదు అన్నట్లుగా బతుకుతారు కదా. కానీ ఇతని విషయంలో ఇతను యూదుల పట్టణస్తుడు. లోకపు దృష్టిలో మంచి జాతికి సంబంధించిన వాడు, యూదా జాతికి. అతని జాతి గురించి గొప్పవాడే, ధనం విషయంలో గొప్పవాడే, మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వాడే, ప్రముఖుడుగా ఉన్నాడు లోకం దృష్టిలో కదా. ఇన్ని సుగుణాలు ఉన్నప్పటికీ ఇతను ఎలా ఉన్నాడు? భయపడతా ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట కదా, యూదులకు భయపడి రహస్యముగా యేసు శిష్యుడిగా ఉన్నాడు. వీళ్ళారా, ఈ దినాన లోకం పరిస్థితిలో కూడా మనం అలాగే ఉన్నాం కదా. కొన్ని సందర్భాలలో మనం రహస్య శిష్యులుగా ఉన్నట్టుంటున్నామే కానీ లోకాన్ని చూచి భయపడుతూ ఉన్నాం. అయితే ఈ దినాన మనం ఆలోచన చేయాలి. ఎవరిని గూర్చి భయపడాలి, ఎవరిని గూర్చి భయపడకూడదు. అయితే ఒక మాట నా హృదయాన్ని చాలా బలపరిచింది చాలా దినాల నుంచి. అయితే ఈ దినాన మీతో పంచుకోబోతున్నాను. మార్క్స్ వార్తలో 15వ అధ్యాయంలో 43వ వచనం వచ్చేకి అతను ఏం చేస్తున్నాడు అక్కడ? మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనంలోకి వచ్చేకి ఇతను ఏం చేస్తున్నాడు? కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి కదా, తెగిస్తున్నాడు. ఎంతకాలం బ్రతుకుతాను లోకంలో? దేనికోసం బ్రతుకుతా ఉన్నాను? లోకములో అవసరమైనటువంటి పేరు ఉంది, లోకములో అవసరమైనటువంటి ఖ్యాతి ఉంది కదా. అక్కడ ఏమన్నా రాయబడింది? అతడు వారందరిలో ఒక ప్రముఖుడు, ప్రముఖమైన స్థానంలో ఉన్నాడు. ఇంకా ధనవంతుడుగా ఉన్నాడు. ఇంకా లోకమంతటి దృష్టిలో సజ్జనుడు, మంచివాడుగా ఉన్నాడు. నీతిమంతుడుగా అనిపించుకుంటున్నాడు. ఏ లోపం లేనివాడుగా ఉన్నాడు. ఎన్ని ఉన్నా చివరి ఏముంది? అతనికి భయం ఉంది కదా. యేసు క్రీస్తు ప్రభు విషయంలోకి వచ్చేక భయంతో ఉన్నాడు. అయితే ఒక దినాన ఇతను ఏం చేశాడు? ఇక్కడ ఆ భయమును విడిచి తెగించాడు. దేనికోసం తెగించాడు కదండి? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దేహమును తీసుకునే విషయంలో తెగించాడు. దానికి ముందు ఏం జరిగింది? యూదా జాతి అందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువుని సిలువ వేయమని పిలాతు ఎదుట కేకలు వేస్తూ వచ్చారు. వారి కేకలు వేస్తున్నారు పిలాతు ఎదుట. ఎంతవరకు కేకలు వేశారంటే వారి కేకలే గెలిచాయి. వారు గెలుపు పొందేంత వరకు కేకలేశారు. దేనికోసం? యేసు క్రీస్తు ప్రభువుని సిలువ వేయాలి, సిలువ మరణము ద్వారా ఆయనను చంపాలి అని వారి కేకలేసి సిలువ వేసేటప్పుడు ఈ అరిమతయి యోసేపు ఎక్కడ ఉన్నాడు? వారి మధ్యలో ఉన్నప్పటికీ రహస్యంగా ఉన్నాడు కదా. తెగించలేని స్థితిలో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు శిష్యుడిగానే. కానీ సమయం రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పిలాతు ఎదుట నిలువబడి ఆయన అన్యాయపు తీర్పు పొందుతున్నాడు. ఈ సజ్జనుడు హృదయం ఎలా ఉంటుంది కదా? అన్యాయపు తీర్పు పొందుతుంటే సజ్జనుడి హృదయము సంతాపంతో ఉంటుంది, బాధతో ఉంటుంది, నొప్పితో ఉంటుంది కదా. చూస్తున్నాడు, తెగించలేకపోతున్నాడు. యోధా సమాజం ఎదుట కొంత టైం అయిపోయింది. ఆయనను
శ్రమ పెట్టడానికి, హింసించడానికి ఆ సైనికుల చేతికి ఆయన అప్పగించేశాడు. అప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు, తెగించలేకపోతున్నాడు. ఆ తర్వాత కొంత సమయంకి ఆయనను తీసుకొని వారు గొల్గొతా పర్వతం మీదకి తీసుకువెళ్తా ఉన్నారు. అయితే ప్రియులారా, మనం మరలా గమనిద్దాం. ఈ అరిమత యోసేపు ఒకటి ధనవంతుడుగా ఉన్నాడు, రెండవది సజ్జనుడిగా ఉన్నాడు, మూడవది లోకపు దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు, నాలుగవది ఇతడు మంచి ప్రముఖమైన స్థానంలో ఉన్నాడు, ఐదవది ఇతడు రహస్య శిష్యుడిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీర్చబోయేటప్పుడు చూస్తున్నాడు, తన నీతివంతమైన మనసు బాధపడతాను అయిపోయింది. మళ్ళీ కొనసాగుతూ ఉన్నాడు. ఆయన హింసించడానికి ఆయన తీసుకుని వెళ్తా ఉన్నారు రోమా సైనికులు. అక్కడ చూస్తా ఉన్నాడు, ఇక్కడ అతని హృదయం నొప్పి కలుగుతా ఉంది. అప్పటికి ఓర్చుకుంటూనే ఉన్నాడు. ఇంకొంత ముందుకు తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఆయన్ని గొల్గొతా పర్వతం మీదకి తీసుకువెళ్తున్నారు. అక్కడ కూడా చూస్తూనే ఉన్నాడు. అక్కడ నుండి తీసుకువచ్చి గొల్గొతా పర్వతం మీద ఆయనను సిలువకు మేకులు కొడుతూ ఉన్నారు. అది కూడా చూస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆయన సిలువ మీద వేలాడటం చూస్తా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన చూస్తూనే, గమనిస్తూనే ఉన్నాడు. లోపల భయంతోనే ఉన్నాడు, రహస్యంగానే ఉన్నాడు. కానీ ఒక సమయం రానే వచ్చింది. యేసయ్య కల్వరి సిలువలో ఆయన ప్రాణము పెట్టి, ఆయన తన ప్రాణమును తండ్రికి అప్పగించే సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఒక్కసారిగా లోకమంతా ఏమైంది? చీకటి కమ్మింది. చీకటి కమ్మింది, భూమి కంపించింది. ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన వాడు మానవ శరీరముతో నిరాధారుడుగా వేలాడుతూ ఆయన సిలువలో ఆయన మరణము లేదా ఆయన ప్రాణము పెట్టడానికి చూసినప్పుడు ప్రకృతి విలవిల్లాడిపోయింది కదా. ఈ పరిస్థితిలో ఆయన తండ్రికి తన ప్రాణమును అప్పగించి సమాప్తమైనదని ఆయన మరణము వహించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ అరిమత యోసేపు? ఇక లేదు సమయం. ఇంతవరకు ఓపిక పట్టాను, ప్రతి పరిస్థితిని ఓపిక పడుతూనే వచ్చాను, బాధతో హృదయంలో నొప్పితోనే వచ్చాను. కానీ ఇప్పటికీ కూడా నేను తెగించకపోతే, ఇప్పటికీ కూడా నా భయాన్ని నేను విడిచిపెట్టకపోతే, ఇక నేను నా యేసుని కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏ ఘనత వహించిన వాడుగా ఉన్నాడో, ఎక్కడ ధనవంతుడిగా ఉన్నాడో, పేరు ప్రఖ్యాతులతో ఉన్నాడో, యూదులకు భయపడుతూ ఉన్నాడో రహస్యంగా, ఇప్పుడు తెగించాడు కదా. భయాన్ని విడిచిపెట్టాడు. ఎవరి కొరకు? నా ప్రభువు కొరకు. ఈ క్షణాన్ని కూడా నేను వదిలిపెడితే కదా, ఇక నేను ప్రభువు శిష్యుడును కాను. అంతే. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ దినాన నా మనసులో ఉన్న భారాన్ని ఈ ఒక్క మాటనే మీ హృదయాల్లో భద్రపరచుకోవాలని కోరుతా ఉన్నా. సమయం వచ్చినప్పుడు, ప్రభువు కొరకు సాక్షిగా నిలబడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, రహస్య శిష్యులుగా, రహస్య విశ్వాసిగా మనం బ్రతుకుతా ఉంటే ప్రభువుకి మహిమేముందండి? లేదు. ఆయన రహస్యంగా మన కొరకు కలవరిశిలు ఎక్కలేదు, రహస్యంగా ఆయన కార్యాలు చేయలేదు, రహస్యంగా ఆయన మరణించలేదు, రహస్యంగా ఆయన తిరిగి లేవలేదు, రహస్యంగా ఆయన మరణం జయించి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు కదా. రహస్యానికి చోటు లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అరిమత యోసేపు లాగానే మన జీవితాలు కూడా లోకానికి భయపడి, బంధువులకు భయపడి, సమాజానికి భయపడి కదా, మనం కొంత రహస్య విశ్వాసిగా మంచిది కాదు. కానీ ఒక దినాన సమయం వచ్చినప్పుడు ఆయన కొరకు తెగించి నమ్మకమైన సాక్షిగా మనం నిలబడకపోతే, ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అందరి ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుందో, నేను పరలోకమందు సకల కోట పరిశుద్ధుల ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట నేను ఒప్పుకుంటాను.
అందరి ఎదుట ఒప్పుకోలేని వాడిని నేనేం చేస్తాను అక్కడ? నేను ఒప్పుకోను కదండి. ఆలోచించారా? ఏ విశ్వాసిగా ఉన్నా మనం? మన విశ్వాసంలో ఎలాగో పరిస్థితిలో ఉన్నా మనం ఏ విధంగా తెగింపు చేయాలి కదా? ఏ సందర్భంలో తెగించాలి? ప్రతి సందర్భంలో తెగించకూడదు సుమా. ఎప్పుడు తెగించాలో అప్పుడే తెగించాలి. తర్వాత వచనాలు పెడతాం. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో వారు తెగింపుతో ఉన్నారు, వారు త్యాగము చేశారు చూద్దాం. గత రాత్రి మనం ధ్యానం చేశాం అబ్రహాము యొక్క జీవితం కదా, అబ్రహాము యొక్క ప్రార్థన. ఆదికాండము 18వ అధ్యాయంలో ఆయన ఎలాగో తెగిస్తున్నాడో చూస్తాం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపిస్తున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ 18వ అధ్యాయంలో మొదటి చూస్తే, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు ఎవరు అతనికి కనపడ్డారు? యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ఆయన ఎలాగో ప్రత్యక్షపరుచుకున్నాడు? ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి, యెహోవా కనబడ్డాడు. ఎలా కనపడ్డాడు? ముగ్గురుగా కనపడ్డాడు. ఒక్కడే ముగ్గురై ఉన్నవాడు. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అసలు ఎంత భాగ్యం అండి అబ్రహాము కదా. దేవుని చూచిన వాడు బ్రతకగలడా? దేవుని గ్రంథమే చెప్తుంది ఆ మాట. ఏ నరుడును దేవుని చూడలేడు, చూచి బ్రతకలేడు. కానీ ఇక్కడ అబ్రహాముకు తాను ప్రత్యక్షపరుచుకొని అబ్రహాము ఇంటిని దర్శించి ఆయన కనబడగానే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుని వచ్చి ఆయన కింద వచ్చిన చూస్తాం. అతడు వారిని చూచి గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి కదా సాగిల పడ్డాడు. ఆయన ఆహ్వానిస్తున్నాడు, అయ్యా రండి నాయనకి కదా, ఆహ్వానిస్తున్నాడు, ఆతిథ్యం చేస్తున్నాడు. ఈయన పరిగెత్తాడు కళ్ళు కడుక్కురమని చెప్పి, పరిగెత్తి శారా దగ్గరికి వెళ్ళి, నువ్వు త్వరగా పిండి పిసుకు, రొట్టెలు చేయి, నేను ఈలోకి వెళ్ళి మంచి క్రొవ్విన దానిని వధించి తీసుకువస్తాను, క్రొవ్విన మాంసముతో వంట వండి తీసుకువచ్చి ఆయనకి పెట్టాలి. ఆతిథ్యం ఇచ్చాడు పరిగెత్తు గురించి. అయిపోయింది. ఆ తర్వాత వచనాలు చూస్తాం, నేను చివరికి వస్తాను సమయాన్ని బట్టి. ఆ తర్వాత వచనాలకు వచ్చిన తర్వాత, నేను నా స్నేహితుడిగా ఉన్నటువంటి అబ్రహామునకు ఏది చెప్పకుండా నేను దాచిపెడతానా కదా. అబ్రహాముతో చెప్తా ఉన్నాడు, అబ్రహామా నేను వెళ్తున్నా ఇప్పుడు సొదొమ గొమొర్రా వైపు. అక్కడేమున్నది? పాపముతో నిండి ఉంది. ఆ పట్టణాలు ఎలా ఉన్నాయి? పాపముతో నిండి ఉన్నాయి. ఆ పట్టణములను నేను నాశనం చేయడానికి వెళుతున్నాను. ఆ పట్టణాల్లో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు ఉన్న సంగతి అబ్రహాంకి తెలియదా? తెలుసు. అబ్రహాము, లోతు వారిద్దరి యొక్క జీవితం ఎలాంటిది? చాలా సన్నిహితమైంది కదా, దగ్గరగా. అసలు అబ్రహాముని అబ్రహాముతో కూడా వెంటబడి వచ్చిన వాడు కదా లోతు. కానీ వారి కుటుంబాల్లో వారి యొక్క పని వారి దగ్గర వచ్చిన ఒక చిన్న జగడం వల్ల వారు విడిపోయారు. విడిపోయినప్పటికీ ఇప్పుడు మానవ మనసుతో మనం ఆలోచిస్తే ఏమంటాం? నన్ను విడిచి నాతో జగడమాడి వెళ్ళిపోయిన వాడితో నాకెందుకు కదండి. ఇప్పుడు రానే వచ్చింది ఉగ్రత, దేవుడు రానే వచ్చాడు, ఇప్పుడు దాని మీద ఉగ్రత చూపించబోతున్నాడు, పోతే పోయి. ఇది మానవ మనసు. కానీ ఒక విశ్వాసి మనసు ఎలా ఉంది? ఇక్కడ చూస్తాం విశ్వాసి మనసు. ఇప్పుడు ఆయన వెంటబడుతూ ఉన్నాడు. అక్కడ 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైంది కనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేసులు చూచెదను, చేయనెడలో నేను తెలుసుకున్నాను. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడు? సమీపించి ఇట్లా ఏమని, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయబోతున్నా. దుష్టులను నాశనం చేయబోతున్నా మంచిదే, దుష్టులతో కూడా
నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఎవరు ఉన్నారు అక్కడ నీతిమంతులు కదండి? విడిచి వెళ్ళిపోయిన లోతు కదా, పనివారిలో పుట్టిన జగడమును బట్టి వదిలి వెళ్ళిపోయిన లోతు విషయాన్ని ఇక్కడ అబ్రహాము దేవుని అడుగుతున్నాడు, నీతిమంతులు నిన్ను నాశనం చేస్తావా? చేయను. ఇక్కడ ఇద్దరి మధ్య మొదలైంది కదా విషయం. ఏమడుగుతున్నాడు? 50 మంది ఉంటే నేను నాశనం చేయను. సరే, అట్లా 50 మంది కాదు, 30 మంది ఉంటే నాశనం చేయను. ఇక వరుసగా తగ్గించుకుంటూ 30 వచనంలోకి వచ్చి ఏమన్నాడు అతడు? ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేది, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అయినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడినను నాశనము చేయను. అందుకు అతడు 37వ వచనం, ఇదిగో ఏం చేస్తున్నాను, ప్రభువుతో మాట్లాడా తెగించి మాట్లాడు. దేవునికి ఎదురు మాట్లాడగలమా? లేదు. కానీ అబ్రహాము దేవుని యొక్క విషయంలో ఎంతగా విధేయుడుగా ఉన్నాడో, ఎంతగా లోబడుతూ ఉన్నాడో, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎక్కడికి వెళుతున్నానో తెలియకుండానే దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తమును జరిగించడం కోసం బయలుదేరి వచ్చేసాడు కదా బయటికి. అక్కడ దేవునికి అబ్రహాం నచ్చాడు కదా, అబ్రహాం మీద ప్రేమ పుట్టింది. అబ్రహాం యొక్క విధేయత, అబ్రహాం యొక్క లోబడి తత్వము, అబ్రహాము దేవుని మాట వినేటువంటి పరిస్థితి దేవునికి నచ్చింది. ఇప్పుడు తెగించి మాట్లాడుతున్నా ఏమంటున్నాడు అబ్రహాము? అక్కడ దేవుడు అంటున్నాడు, తెగించి మాట్లాడుతున్నాను అని. అక్కడ ఒకవేళ అక్కడ 20 మంది కనబడదురేమో, కోపడకపోతే ఇంకొక మారే మాట్లాడతారు. ఏమని కదా, 10 మందిని బట్టి నాశనం చేస్తావా? చూసారా ప్రియులారా? తెగించి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తున్నాడు, తను విడిచి వెళ్ళిపోయిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు, నీతిమంతుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ పట్టణం నాశనం కాకుండా ఉండటం కోసము ప్రార్థన చేస్తాడు, తెగించి ప్రార్థన చేస్తాడు. అలాగే దానియేలు గ్రంథంలో కూడా మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏమంటున్నాడు? అందుకు వారు, చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని కంప్లైంట్ చేస్తున్నారు కదా. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? శాసనం తెలుసు దానియేలుకి, అక్కడ ఉన్న శాసనం తెలుసు. 6వ అధ్యాయం 4వ వచనం చూస్తాం కదా. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచు ఉన్నారు. కానీ దానియేలులో ఏ హేతువు వారు కనిపెట్టలేకపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ రాయబడిన శాసనం ఏంటి? ఏ ఒక్కరూ కూడా ఎవరికి సాగిలపడకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఎవరికి చేయాలి? కేవలం రాజుకు మాత్రమే చేయాలి. ఆ విషయం తెలుసు దానియేలుకి. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? తెగించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరికి చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సర్వాధికారి దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే ఇప్పుడు దానియేలుకి ఏమైనా ఆటంకాలు మొదలయ్యాయి. వారు కంప్లైంట్లు తీసుకొస్తా ఉన్నారు. సింహాల బోన్లో వేశారు కదా, అగ్నిగుండంలో వేశారు. ఎక్కడికైనా కానీ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా, కొలిమి వంటి సమస్యలు వచ్చినా, ఆఖరికి వారు చంపటానికి వాటిని వేసే పరిస్థితి వచ్చినా ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? తెగించి ప్రార్థన చేస్తున్నాడు. తెగించి ఎవరికి లోబడుతున్నాడు? రాజుకు లోబడాలా, రాజ్య అధికారానికి లోబడాలా, సమాజానికి లోబడాలా, దేవునికి మాత్రమే లోబడేవాడుగా ఉన్నాడు. ఇంకొక మాట చూస్తాం అతని గురించి. అక్కడ 6వ అధ్యాయంలో 3వ వచనం ఏమన్నాడు? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉన్నాడు.
కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవాలని కాదు ఉద్దేశించాడు. అంత గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నప్పటికీ దేవుని విషయంలోకి వచ్చేలేకే దేవునికి తప్ప రాజుకి లోబడడం లేదు. తెగించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతని ప్రార్థన అతను ఏం చేసిన తర్వాత రక్షించింది. అదే రాజు వచ్చి ఇప్పుడు అడుగుతా ఉన్నాడు 6వ అధ్యాయం 20వ వచనంలో. అతడు గుహ దగ్గరకు రాగానే ఎవరు రాజు దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా? దానియేలుకి ఏం టైటిల్ ఇచ్చాడండి? ఒక మంచి బిరుదు ఇచ్చాడు అక్కడ. ఏమని? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. దానియేలు అని పిలవాలి అక్కడ. ఏమని పిలుస్తున్నాడు? జీవము గల దేవుని సేవకుడవయ్యా నువ్వు. అలాంటి దానియేలు, నీవు నిత్యము సేవిస్తూ ఉన్నావే, నీవు నిత్యము పూజిస్తూ ఉన్నావే, ఆ జీవము గల దేవుడు నిన్ను రక్షింపగలిగాడు. కొన్నింట్లో రహస్యం లేదు. తెగించాడు, ప్రార్థన చేశాడు కదా. దేవుని యొక్క కాపుదల ఉంది, దేవుడు అతనిని రక్షించాడు. ఇలా ఆ ప్రార్థనలో తెగింపు ఉండాలి. మనం దేవుని కొరకు సాక్షిగా నిలవబడేటప్పుడు మనకి తెగింపు ఉండాలి. అక్కడే చూస్తాం ఇంకొక మాట కూడా. అతడు దానియేలు ఎలాంటి వాడంటే 4వ వచనంలో చూస్తున్నాం కదా 6వ అధ్యాయంలో. కానీ మధ్యలో నుంచి దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. నమ్మకమైన శిష్యుడు లేదా నమ్మకమైన విశ్వాసి, నమ్మకమైనటువంటి కూడా దేవునికి కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం. నమ్మకస్తుడు అవసరమైనప్పుడు తెగిస్తాడు కదా. మంచిది. మరి కొంతమంది తెగించిన విధానాన్ని కూడా చూస్తాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో మనము దావీదు తెగించినటువంటి విధానాన్ని చూస్తాం. 19వ అధ్యాయం 5వ వచనం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగజేశాడు. ఇశ్రాయేలీయులందరికీ రక్షణ ఎలా వచ్చింది? ఇప్పుడు దావీదు ద్వారా. దావీదుని దేవుడు ఏం చేశాడు? నియమించాడు. దేని కొరకు? ఇశ్రాయేలీయులను రక్షించడానికి నియమించాడు. ఈ దావీదు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రాణమునకు తెగించి పని చేస్తున్నాడు. ఫిలిష్తీయులను చంపడం అంటే సామాన్యమైన విషయం అండి కదా. తెగింపు కావాలి. అక్కడ రాయబడిన మాట, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా. వాస్తవంలో చంపింది ఎవరండి? ఫిలిష్తీయుని దావీదేనా కదా. దావీదు మొదట అక్కడ ఉన్న సందర్భం అందరూ తెలుసు. వారందరూ ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా జయము 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 అనుకుంటూ వస్తున్నారే కానీ అక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నారు. సౌలు సైతము అదే పరిస్థితిలో ఉన్నాడు. ఎవడు ముందు పోయే పరిస్థితి లేదు. ఈ 6 మూరల జానుడు ఉన్నవాడేమో ఎదురు నుంచొని 2లా చూసుకున్నాం అన్నాడు. ఈ పరిస్థితిలో ఎవడు తెగించే పరిస్థితిలో. కానీ ఈ చిన్నవాడు ఈ దావీదు వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అసలు ఏ పాటి వాడు? మనం ఎవరమే? జీవము గల దేవుని ప్రజల. మన ఎదుట నిలువబడడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు కదా. నిన్ను నేను చంపేస్తానంటున్నాడు. ఆడేమో రండి నన్ను చంపి మీరు జయించండి అంటున్నాడు. వాస్తవంగా వాని ఆ దేహం ఎదుట ఈ దావీదు యొక్క శరీరం దేహం ఎంతదండి కదా. చాలా చిన్నది. వస్తా చేతి కర్ర తీసుకొని వస్తా ఉంటే ఏమంటున్నాడు? నేను కుక్కను అనుకున్నావా, నువ్వు కర్ర తీసుకొని వస్తున్నావు. అయితే దావీదు వడిసెలు తీసుకొని విసిరినప్పుడు వడిసెల నేరుగా వెళ్ళి వాని నుదుట తగిలింది. ఇప్పుడు గులియాతు ఎక్కడ పడ్డాడు? బోర్ల పడ్డాడా, వెనక్కి పడ్డాడా? వాస్తవం ఇడిపడాలి, వెనక్కి పడాలి. కానీ ఈ గులియాతు ఎడిపడ్డాడు? ముందుకు పడ్డాడు, బోర్లకు పడ్డాడు. ముందు పడితే వెనక్కి పడాలి. మరి ముందు తగిలి
ముందుకు పట్టబడ్డాడు కదా, దేవుడే వెనక ఒక్క దెబ్బ కొట్టాడు. నిలబడటం మన వంతైతే మన ఎదుట ఉన్న సమస్యలు గొల్యాతు వంటివి ఎలాంటివైనా వాటిని పడగొట్టేవాడెవరు? ఏ విశ్వాసి, నీవు నేను ఆయన పక్షంగా నిలబడడం మనకి చేత అయితే నిలవబడడానికి మనం తెగిస్తే చాలు, ఆయనే ఆ సమస్యని పడగొట్టాడు. మన జీవితాల్లో మనం వెలగాలి. అదే సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా మనం చూస్తాం. 24వ అధ్యాయంలో అక్కడ మొదటి నుండి చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. నేను కేవలము కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో సౌలు ఫిలిష్తీయులు తరుముట మాని కదా, దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చింది కాబట్టి ఇప్పుడు దావీదుని తరమడం మొదలుపెట్టాడు. వాస్తవంగా ఎవరిని తరమాలి? ఫిలిష్తీయులు తరవాలి. అక్కడున్న మాటే ఫిలిష్తీయులు తరమాల్సిన వాడు ఇప్పుడు ఎవరిని తరుముతున్నాడు? దావీదుని తరుముతున్నాడు. దావీదును తరుముకుంటూ వస్తా ఉంటే ఈ దావీదు 5వ వచనం చూస్తాం కదా, సౌలు పై వస్త్రమును తాను కోసాడు దావీదు కదా. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే 22వ వచనంలోకి వచ్చేసరికి 22 కంటే ముందు వచనం చూద్దాం. 17వ వచనంలోకి అక్కడ ఏమన్నాడు? సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని ఏడ్చి, నీవు నాకంటే నీతిపరుడవు, ఈ దినమున నీవు నా ఉపకారమునకు లేదా అపకారమునకు ఉపకారం చేశావు. దావీదు వెళ్ళాడు, ఆయన యొక్క వస్త్రపు చెంగుని కోసుకుని వచ్చాడు. ఇప్పుడు వచ్చి కేకేస్తా ఉన్నాడు. ఏమని? నీవు అభిషేకం పొందిన వాడివి. అక్కడ 8వ వచనంలో దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లా అంటున్నాడు. ఏమని? దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? జనాలు చెప్పే మాటలు ఎందుకు అంటున్నావయ్యా? నీకు నేను ఎప్పుడు కీడు చేశాను? ప్రతి విషయంలో నీకు మేలుకరంగానే ఉన్నాను కదా, కానీ నువ్వెందుకు జనాల మాటలు విని నన్ను తరుముతున్నావు? నా మీద కీడు చేస్తానికి వచ్చావు. చూడు, నువ్వు ఆడ కూర్చొని ఉన్నావు, నేను వచ్చాను, నీ యొక్క వస్త్రపు చెంగును కోసాను, వచ్చాను, కానీ ఆ కోసిన దాని విషయంలో నేను సంతోషపడడంలా. ఎలా ఉన్నాడు అక్కడ? 6వ వచనం చెప్తున్నాడు కదా, గనుక సౌలు పై వస్త్రము తాను కోసిన దావీదు మనసున నొచ్చుకున్నాడు. అభిషేకించబడి వాని యొక్క పై వస్త్రాన్ని కట్ చేయడం కూడా ఇతనికి ఇష్టం లేదు. దావీదు యొక్క నీతి గల మనసు, దావీదు యొక్క యథార్థమైన మనసు ఒప్పుకుంటున్నాడు. నీవు అభిషేకించబడ్డవాడివి, నీ విషయంలో నేను అలా చేయకూడదు, కానీ నిన్ను నేను చంపే పరిస్థితిలో లేను, నీ విషయంలో నేను అపకారిని కానని నువ్వు తెలుసుకోవాలని ఈ పని నేను చేశానని చెప్తూ పై వచ్చిన 12వ వచనం వచ్చి అంటున్నాడు, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. విశ్వాసి యొక్క లక్షణం తెగించిపోయి కట్ చేసుకొని వచ్చాడు. ఒకవేళ కట్ చేయడానికి వెళ్ళిన టైంలో ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా సౌలు వెనక్కి తిరిగి వీటిస్తే ఏమైంది? చచ్చిపోతుంది. తెగించి వెళ్ళాడు. తన యొక్క నీతిని చూపించుకోవడానికి, తన యొక్క యథార్థతను చూపించుకోవడానికి వెళ్ళాడు. కానీ ఆ కట్ చేసినటువంటి విషయంలో కూడా తన మనసులో ఉంచుకున్నాడు. మరొక విషయాన్ని చూద్దాం. 26వ అధ్యాయం అదే సమూయేలు గ్రంథం 12వ వచనం, 26-12. అక్కడికి వచ్చేసరికి సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ల గుడ్డెను తీసుకుని వారి వద్దకు వెళ్ళిపోయారు. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగుగా వారిలో ఎవడనూ నిద్ర మేల్కొనలేదు, ఎవడనూ వచ్చి వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తు పట్టిన వాడు ఒకడును లేడు. ఇప్పుడు అంటున్నాడు వచ్చి 14వ వచనంలో, జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? అబ్నేరు నీవు మాట్లాడవా? అబ్నేరు ఎవరు? ఆయన సైన్యాధిపతి, ఆయన పక్కనే ఉండేవాడు నిరంతరం. ఇప్పుడు అబ్నేరు అంటున్నాడు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపి నీవు ఎవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడు ఎవడును? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయక పోతివి? చూడు, నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఈట నీడబుడ్డు ఎత్తుకొని వచ్చేసాను నేను కదా.
తెగించి వెళతా ఉన్నారు. దేని కొరకు? దేవుని యొక్క నీతిని చూపించడానికి, దేవుని యొక్క యథార్థతను వారు కలిగి ఉన్న దాన్ని చూపించడానికి వారు తెగించి వెళుతున్నారు. వారు తెగించినటువంటి విషయాన్ని బట్టి దేవుడు దాన్ని ఏం చేశాడు? సమ్మతించాడు. అక్కడ ఉన్న మాట ఏంది? యెహోవా వారికి గాఢ నిద్రను చేశాడు. వాస్తవంగా వారి నిద్రపోలే కదా. మనము ప్రభు పక్షంగా తెగించి నిలువబడినప్పుడు ఆయన కూడా దానిని సమ్మతించి ఆమోదించి దాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. అనుకూలపరిచి సమస్తమును సమకూర్చి జరిగించేవాడుగా ఉన్నాడు. ఇలా ఆలోచించేద్దాం. మన జీవితాల్లో ప్రభువు కొరకు నమ్మకమైన సాక్షులుగా మనము నిలువబడాలని, ఏ సందర్భంలో నిలువబడాలో ఆ సందర్భంలో నిలువబడితే పరిస్థితులు ఎంత భిన్నంగానే ఉండదు. ప్రభువు మన పక్షాన మనకు తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. ఆ కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. మంచిది. అదే విషయాన్ని గురించి ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రికలో ఒక కుటుంబాన్ని గురించి కూడా మనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఇంకా 16వ అధ్యాయం ప్రారంభం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉండేలా సహాయం చేయవలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. స్త్రీ ఎలా ఉన్నారు? ఇక్కడ సహాయురాలుగా ఉంది ఫీబే. సహాయురాలు. ఆ విషయాన్ని మన మనసులో పక్కన పెట్టుకుందాం. ఎంతవరకు సహాయురాలుగా ఉంది? పరిశుద్ధులకు తగినట్టుగా పరిచర్య చేసే సహాయకురాలుగా ఉంది. అలాగే 3వ వచనంలోకి వచ్చేసరికి క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును ఏం చెప్పాలి? నా వందనములు చెప్పుడి. వారు ఎలాంటి వారు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారు. దేని కొరకు వెళ్ళాడంటే పౌలు భక్తుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. దేవుని పక్షంగా అనేకులను వారి పాపముల నుండి విడిపించడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి అన్య జనులకు ఆయన ఒక గొప్ప మాదిరికరమైన సువార్త పత్రికగా దేవుడు ఉంచాడు కదా. అన్య జనుల కొరకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయనను నియమిస్తే, ఇప్పుడు ఆయన విషయంలో, సువార్త ప్రకటించే వారి విషయంలో ఈ అకుల ప్రిస్కిల్లలు ఎలా ఉన్నారు? వీరిద్దరు భార్య భర్తలు కదా. వీరిద్దరు ఎలా ఉన్నారు? అతని ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారు. అనగా దేవుని సువార్త వ్యాప్తి కొరకు సేవకులుగా ఉండి పనిచేస్తున్న వారికి వీరు ఎలా ఉన్నారు? జత పని వారుగా ఉన్నారు, సహకారులుగా ఉన్నారు కదా. వారి ప్రాణములు ఇచ్చేదాన్ని కూడా తెగించారంటే ఎంత గొప్ప విశేషం అండి. తెగించిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఉన్న మాట, మరియు వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పు. ఇప్పుడు ఆ ఇంట ఏర్పడింది? సంఘము ఏర్పడింది. ప్రియులారా, వీకోటలో కూడా ఇక్కడ ఇంట ఉన్న సంఘము ఏర్పడతారు కదా. సంఘము ఏర్పరచబడడానికి ఎన్నో రకాలైన హర్డిల్స్ ఉంటాయి, ఎన్నో రకాలైన శ్రమలు ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కానీ వీటన్నిటిలో కూడా మనలను పిలుచుకున్నటువంటి వాడు, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువు మనకు తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. మనం తెగించి ఆయన పక్షంగా నిలువబడితే చాలు, దావీదు వలె నిలువబడితే చాలు, ఆయనే ఆ పరిస్థితిని తీసివేస్తాడు. ఇక్కడ కూడా చూస్తున్నాం, వారి ప్రాణములు ఇచ్చుటకైనా తెగించారు. ఇప్పుడు ఆయన ఏర్పడింది? సంఘం ఏర్పడింది. ఆ తర్వాత మాట ఏమంటున్నాడు? వారి ఇంట్లో ఉన్న సంఘములకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. నేను ఒక్కడే కాదు, అన్ని జనుల్లో ఉన్న సంఘాలందరూ వీళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సిందే. ఎందుకని? వారందరికీ సహకారులుగా వీళ్ళు ఉన్నారు, వారందరి కొరకు వీళ్ళు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు, వారందరి సేవ విషయంలో వీళ్ళు సహకరించేవారుగా ఉన్నారు కదా. వారు ప్రాణములు ఇచ్చుటకైనను. సోదరుడా, ఆలోచించారు.
అరిమతయి వలె రహస్యంగా ఉన్నటువంటి విశ్వాసి ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కల్వరి శిలువ మరణం తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తెగించి వచ్చి ఆయన స్థానాన్ని పక్కన పడేసేసాడు. లోకములో ఉన్న ధనవంతుడి స్థితి, లోకములో ఉన్న పేరు, లోకములో ఉన్న నీతి, లోకములో ఉన్న విషయాలను తీసేశాడు. యూదులు ఇతను ఏం చేస్తారో భయపడతా బతికిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక యూదులకి భయపడా వచ్చుకోవట్లేక వదిలేసేసాడు. వచ్చి తెగించి వచ్చి అడుగుతున్నాడు పిలాతుని, ఏమని? నాకు యేసు యొక్క దేహమును ఇవ్వు. దేనికి? ఏం చేస్తాడండి కదా? ఆయన దేహమును గౌరవముగా సమాధి చేయాలి, సన్మార్గంగా గౌరవంగా ఆయన్ని సమాధి చేయాలి. తీసుకున్నాడు. పిలాతు హృదయాన్ని దేవుడు మార్చాడు కదా. పిలాతు అంటాడు అక్కడ, ఇంతలోనే చనిపోయాడా? ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతి పిలిచాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు. కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు అంటున్నాడు, సరే తీసుకో కదా. న్యాయాధిపతి యొక్క మనసును సైతము దేవుడు మార్చేశాడు. ఎప్పుడు? పిలాతు అలాంటి కఠినుడుగా ఉన్నవాడి ఎదుట ఈ అరిమత యోసేపు తెగించి ఎప్పుడైతే వెళ్ళాడో కదా, దేవుని యొక్క చిత్తానుసారమైన పనిని జరిగించడానికి ఎవరము తెగించినా కూడా దేవుడు ఇలాగే సహకరిస్తాడు. ఇప్పుడు ఆ దేహాన్ని తీసుకువచ్చాడు, కొత్త బట్ట కొనుక్కొని వచ్చాడు, దాన్ని చుట్టాడు, మంచిగా తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలోనికి ఈయనను తీసుకుని పోయి గౌరవంగా ఆయన శరీరాన్ని పాతిపెట్టాడు కదా. గౌరవంగా శరీరాన్ని పాతిపెట్టాడు. ఇలా ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా నేర్చుకోవాలి. విశ్వాసి యొక్క కుటుంబాలలో విశ్వాసిగా ఉన్నవారు మరణిస్తే పరిస్థితులు భిన్నంగా ఉన్న అవకాశం ఉన్నంత వరకు మనము తెగించి వారి యొక్క శరీర భూస్థాపనని గౌరవప్రదంగా చేయాలి. అవకాశం లేకపోతే మనం ఏం చేయాలి? అవకాశం లేకపోతే దేవుడు కూడా వారిని ఏమనడండి. కానీ అవకాశం ఉండి కూడా చేయకపోతే కదా. విశ్వాసం మాకు దగ్గర జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి నేను చూపిస్తాను. మేము ఒక స్థలంలో ఇలాంటి పరిస్థితి ఉంది. అక్కడ సంఘం లేదు, ప్రారంభ సంఘం. ఎక్కువ అందరూ కూడాను లోకంలో ఉన్నటువంటి అగ్రకుల వారు ఉన్నారు. ఒక రెడ్డి గారి కుటుంబంలో ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. ఒక్కడే వచ్చేవాడు, దగ్గర 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వృద్ధాప్యంలో వచ్చేవాడు. వృద్ధాప్యంలో వచ్చి మా దగ్గరికి ఆరాధన చేసి భోజనం చేసుకుని సాయంత్రం మేము సాగలిపేవాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు మేమందరం వెళ్ళాము తెలుసుకొని, వెళ్ళి నుంచున్నాం అనేది. వాళ్ళ కుటుంబాలు వచ్చారు. ఒకడు అంటాడు వచ్చి, వాళ్ళు ఎవడన్నా రావడానికి వాళ్ళని ఎవడ ఊళ్ళోకి రానిచ్చారన్నాడు. సరే మేము ఏమీ మాట్లాడాం, మౌనంగా నుంచున్నాం. వెళ్ళిన వాళ్ళం ఒక 10 మంది దాకా ఉన్నాం, సైలెంట్గా కూర్చున్నాం. ఇంకొకడు వచ్చాడు, ఏవరా వీళ్ళకి సిగ్గు శరం లేదా మేము మాట్లాడదంటే అట్టే బెల్లంగుట్టిన రాగా నుంచున్నారు అన్నాడు. అప్పటికీ మాట్లాడాడు, నేనే ఉన్నా. ఆ తర్వాత ఇంకొకటి వచ్చాడు, రేయ్ ఆయన కూడా వాడంలో వెళ్ళినాడే కదా, సరే పనండి ఎట్లా చేసుకోండి మీ ప్రకారం. ఎప్పుడు మాట్లాడాడు అతను? మన మౌనము అతని హృదయాన్ని దేవుడు సైలెంట్గా ఉన్నా. సరేనయ్యా. అయిపోయిన తర్వాత వాళ్ళల్లో ఇంకొక అతను, ఒక ఊరి పెద్ద వచ్చి, మరి మీ పద్ధతి ఎట్లా చేస్తారో చెప్పండి ముందు మాకు వస్తాను. ఎందుకు అడిగాడు? మేము పద్ధతి చెప్తా ఉంటే మాకు అపచారం అన్నాడు ముందు. సరేనయ్యా, మేమేమి చెయ్యం, ఆయన శరీరాన్ని గౌరవంగా మేము పెట్టి తెచ్చాం, ఆ పెట్టిలో పెడతాం, జాగ్రత్తగా తీసుకెళ్తాం, బాధ్యపడతాం, ప్రార్థన చేస్తాం. వాళ్ళు చేయరు కదా అన్నాడు ఒక ఆయన వచ్చి. అల్లరిగా మీరందరూ పాటలు పాడతా చేస్తారంటే నీకు కులుకులాగా అన్నాడు. కులుకులు ఉండవు. అయిపోయింది. మంచిగా వచ్చాను, ఒక చక్కటి కీర్తన పాడాను, ఆయన శరీరాన్ని గౌరవంగా తీసుకున్నాం, ఆయన బట్టలు చుట్టాం, బట్టలు ఇచ్చి వేసాం, తొడిగాం, స్నానం చేశాం, చక్కగా తీసుకొచ్చి సమాధి పెట్టాం, గౌరవంగా ప్రార్థన చేశాం, గౌరవంగా ఆ బాక్స్ని మేమే ఎత్తుకున్నాం. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. తీసుకొని వచ్చి ఆ పెద్దలు కూడా కొంతమంది మాతో పాటు వచ్చారు. ముందుతో అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చోబెట్టాం, ప్రార్థన చేశాం, కప్పి వేసాం, దిగి వచ్చాం. అయిపోయిన తర్వాత సాయంత్రానికి
ఇంకా మళ్ళీ వర్తమానం ఇచ్చారు. ఒకసారి వాడు రమ్మని చెప్పండి. ఈసారి ఏం జరుగుతుంది అనుకుంటే వెళ్ళిపోయిన తర్వాత రామపతి గురించి అంటున్నారు, మీరు చేసినంత చాలా మర్యాదగా ఉంది, మాకే ఇబ్బంది లేదు, అప్పుడప్పుడు వస్తా ఉన్నాడు మా ఊరికి అన్నాడు. ఏమండి, అసలు మా ఊళ్ళోకి రావడానికి ఎవడరా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు, అప్పుడప్పుడు మా ఊరికి వెళ్ళాను. మంచిదయ్యా. నేరుగా తర్వాత కాదు, ఆయన గ్రామానికి వెళ్ళి ఎవరైతే రమ్మన్నాడో ఆయన ఇంటికే వెళ్ళేవాడు అనమాట. ఆయన వల్ల చెప్పాడు, వచ్చారా చెప్పండి ఏం చేస్తారు, చిన్న ప్రార్థన పెట్టాడు. ఎక్కడ పెడతారు, మీరు ఎక్కడ చెప్తారు, సరే అది ఆ పట్టణంలో పెట్టండి, పట్టణంలో పెట్టాను. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర పెట్టండి, ఆ ఇంట్లో వాళ్ళు మార్చుకుంటారు. ఆ తర్వాత దినంలో అన్నాడు, ఊరి నడిబొడ్డును పెడదాం పదండి. ఎక్కడిది? ఒక్క విశ్వాసి అతను తెగించి, అతని ఊరి వెలివేసింది వాస్తవంగా, ఆ కుటుంబం వెలివేసింది అతను. కొన్ని దినాలు మా ఇంట్లో కూడా ఉన్నాడు. అప్పుడు నా పెళ్లి కాలేదు, మా అత్తగారు నా భార్య ఉన్నారు ఇక్కడే. వారి ఇంట్లో కూడా 4 దినాలు ఉంచుకున్నాం, మందిరంలో ఉంచాం, సేవకుని ఇంట్లో ఉన్నాడు కొన్ని దినాలు. ఊరు వెలివేసింది, కుటుంబం వెలివేసింది. ఆ తర్వాత దినాల్లో వాళ్ళే పిలిచారు, వచ్చి వెళ్ళొచ్చాడు. ఏనాయన పరిస్థితి ఏంటంటే, ఇబ్బంది లేదయ్యా అన్న. నేరుగా ప్రతి ఆదివారం వచ్చాడు. ఈ రహస్య విశ్వాసి ఇప్పుడు ఏమయ్యాడు, అతని మరణము ద్వారా, అతని యొక్క శరీరం యొక్క భూస్థాపన ద్వారా ఇప్పుడు ఆ ఊర్లోకి ఏం కలిగింది, ప్రవేశం కలిగింది. ఒకరు తెగించి చేసినటువంటి ఆ విశ్వాస క్రియ ఇప్పుడు ఆ ఊరికి రక్షణను తీసుకొచ్చింది. పిల్లరా, మన జీవితాల్లో కూడా ప్రభు కోరుకునేది ఇదే. మన జీవితాలు ఏ సమయంలో తెగించి చేయాలో ఆ సమయంలో తెగింపు కలిగి మంచిది. ఇంకొంతమంది తెగించారు కొన్ని విషయాలు. ఇప్పుడు దాకా చెప్పింది దేవుని యొక్క తోడు ఉంది, దేవుని యొక్క సహాయం ఉంది, దేవుని యొక్క కాపుదల ఉంది, దేవుడు గొప్ప కార్యాలను చేశాడు. ఇంకో గొప్ప కార్యాన్ని కూడా చేశాడు దేవుడు. ఇంకొంతమంది తెగించారు. వారు చేసిన పని ఎలా ఉందో చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. 16వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతున్నాం. లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారుడునకు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను, పేరెత్తు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోను వారి సమాజముతోను ఇట్లను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకుని వారిని తన యుద్ధకు చేర్చుకో. ఇక్కడున్న సందర్భం మనకు అర్థమవుతుంది కదా. కోరహు, దాతాను, అబీరాములు మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచారు. వ్యతిరేకంగా లేచి, మీరు మా వంటి వాళ్ళే కదా, మేము మాత్రమే తక్కువ, మేము కూడా మీ స్థాయి గల వాళ్ళమే, మేము మాత్రం పరిశుద్ధులం కామా, మీరు మాత్రమే యాజకులుగా పనిచేయాలనా, దేవుని సన్నిధిలో మీరే యాజకత్వం చేస్తారా, మేము మాత్రం ఎందుకు చేయకూడదు, మేము కూడా చేస్తాం, సరే రేపు ఈ సమయానికి తెలుసుకుందాం అన్నారు. అక్కడ వారిద్దరు చేసినట్టు ఒక గొప్ప పని చూడండి. 4వ వచనంలో, మోషే ఆ మాట విని సాగిలపడెను. మోషే తను తాను తగ్గించుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు తను తాను హెచ్చించుకున్నవాడు కానీ ఇక్కడ ఎవరు హెచ్చించుకున్నారు? అబీరాము, దాతాను, కోరహులు కదా. ఆ తర్వాత వచనాల్లోకి వస్తే అక్కడ యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడండి? 19వ వచనం, కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి,
క్షణములో నేను వారిని కాల్చివేయుదనని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి ఇప్పుడు ఏమంటున్నారు? సమస్త శరీర ఆత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుతువా? కదండి, మోషే ఇప్పుడు ఇందాక అబ్రహాము బ్రతిమలాడాడు అక్కడ నీతిమంతుల కోసం. ఇక్కడ మోషే బ్రతిమలాడుతున్నాడు. ఏమని? తెగించి మాట్లాడుతున్నాడు మోషే కూడా ఇక్కడ. ఏమని? ఆ ఒక్కడ తప్పు చేస్తే సర్వ సమాజాన్ని ఎందుకయ్యా నాశనం చేస్తావు కదా. కానీ దేవుడు ఏమన్నాడు? కుదరదు. ఎందుకని? పాపము పాపమే. నేను నియమించిన వారికి వ్యతిరేకంగా నిలువబడడానికి వాళ్ళెవరు కదా. కాబట్టి ఎవరికి వ్యతిరేకంగా లేచినట్టు వాళ్ళు? మీకు కాదు, నాకు వ్యతిరేకంగా లేచారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? కింద 20 వచనం చూస్తాం. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులు కలిగితే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. ఆయన ఒక గొప్ప వింతను పుట్టించాడు. 30వ వచనం ఏమని? వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసింది కదా. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా వారు తెగించి లేచారు. వారు తెగించారు దేనికి? దేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఏమయ్యారు? సజీవులుగానే పాతాళంలోనికి నశించారు. జాగ్రత్త సమాజం. తెగించే విషయంలో దేవునికి ఎదురుగా వ్యతిరేకంగా తెగించకూడదు. దేవుని సంఘమునకు వ్యతిరేకంగా తెగించకూడదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగాను తెగించకూడదు. కానీ దేనికి తెగించాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి తెగించాలి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేదానికి తెగించాలి. దేవుని పక్షంగా, దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం ఉండే స్థలాల్లో మనము తెగించి నిలువబడితే ఆయన మనతో ఉంటాడు, మనతో నడిపిస్తాడు. ఆ తర్వాత ఆయన చిత్తాన్ని మన ద్వారా గొప్ప కార్యాలనే జరిగిస్తాడు. కాబట్టి వీళ్ళని ఆలోచించేద్దాం. ప్రభువు మనకిచ్చిన విశేషమైన ధన్యత ఆయనకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకడం. కాబట్టి మనము ఆయన ఎరిగిన వారు, ఆయన రక్తం ద్వారా కడుగబడిన వారు, ఆయన బిడ్డలుగా చేయబడిన వారు, పరిశుద్ధమైన మన ప్రభువు కొరకు మనం తెగించి లోకములో నమ్మకమైన సాక్షులుగా బ్రతికి అనేకులను ప్రభు యొద్దకు నడిపించి అనేకుల పాప జీవితాల నుండి విడిపించబడి నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లుగా మనలను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఆయన పక్షంగా నిలువబడుతున్నాం. ఆయనే మనకు తోడై ఉండి నడిపించి గొప్ప సంఘం ఉంటున్నట్లుగా ప్రభువు తన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగించుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు శేఖర్ బర్మాస్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారి, సర్వంలో శ్రేష్ఠుడా, అత్యున్నతమైనటువంటి నామాన్ని కలిగిన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా మాకు ఏ యొక్క వర్తమానం అవసరమైనదో ఆ మాటల్ని మీరు మాకు నేర్పించారు, మీరు మాకు బోధించారు, దాని ప్రకారం నడుచుకోమని మీరు మాకు తెలియపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రం. మీ దాసుని మరింతగా మీరు బలపరచండి. ఇలాంటి వర్తమానాలు మాకు అనేకంగా ఆయన పంచి ఇవ్వడానికి మీరు ఆయనకి సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. ఎవరన్నా విన్నటువంటి ఈ యొక్క వాక్యంలో అయ్యా మీ కొరకు తెగించినటువంటి వారు, ఎవరన్నా వారు పొందుకున్నటువంటి మేలులను వారు తెగించడం వల్ల మీరు చేసినటువంటి గొప్ప కార్యములను, అద్భుత కార్యములను మేము చెవి చూడడానికి ఒక గొప్ప అవకాశం కలిగించారు. అయ్యా మరి మధ్య యేసేపు కూడా ఎవరన్నా మొదట్లో అయితే ఆయన భయపడుతూ ఉన్నాడు, రహస్య విశ్వాసిగా ఉన్నాడు. ఎప్పుడైతే అతను తెగించాడో ఆయన బహిరంగ విశ్వాసిగా ఆయన అందరికీ తెలపబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి తన యొక్క సమాధిని కూడా ఆయన ప్రత్యేకపరిచి ఎవరైనా మా తండ్రి విన్నటువంటి మా దేవాది దేవుడు యేసుక్రీస్తు వారైన మీ కొరకు ఆయన ఇచ్చాడు. ఆయన తెగులులో ఉన్నటువంటి ఆ యొక్క
మాధుర్యతను, గొప్ప భావాన్ని మేము తెలుసుకోగలిగాం. మరి నాన్న, మేము కూడా భయపడి ఈ యొక్క సువార్త బోధించేటటువంటి విషయంలో వెనకడుగు వేయక తెగించి ఏ సందర్భంలో ఏ విధంగా సువార్త ప్రకటించి మీ యొద్దకు మీ యొక్క జనాలను చేర్చాలి, ఆ విధంగా మేము చేర్చేటటువంటి వారంగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. మోషే ఎలాగైతే సర్వ సమాజము కొరకు వేడుకున్నాడు, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకా మిమ్మల్ని ఎరుగని జనాల కొరకు మేము వేడుకోవడానికి మీరు మాకు సహకారిగా ఉంది. ఆయా సమయాలలో మీరు మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధాత్మతో బలపరిచే దేవుడు మనకు స్తోత్రం చెల్లించి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత బట్టి మీకు స్తోత్రం చెల్లించి యేసు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.